భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారావారిగూడెంలో పొలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రక్తసిక్తమైంది. 5 ఎకరాల పొలాన్ని శ్రీహరి అనే వ్యక్తి వద్ద నుంచి మంగా వెంకటేశ్వర్లు గణేష్ కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమిలో అరటి తోట వేశారు. ఈ భూమి తమదేనంటూ అదే గ్రామానికి చెందిన గేదెల విష్ణు కుటుంబం ఆధారాలు చూపించారు. రెండు వర్గాల మధ్య పొలం మాదంటే మాదని ఘర్షణ పడుతూ పోలీసులను ఆశ్రయించారు. ఇక 3 నెలలుగా వీరి పంచాయతీ కొలిక్కి రాలేదు. తాజాగా గేదెల విష్ణు తన కుమారుడు అరటి తోటను నరికివేశారని వెంకటేశ్వర్లు గణేష్ కి వాగ్వాదానికి దిగారు. గేదెల విష్ణు మనవడు వినయ్ కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. నరకొద్దు పంట మీద ఉన్నది కదా, ఒక వారం రోజులు 10 రోజులు నరకొద్దు. పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఎంఆర్ఓ గారు ఏం చెప్తారు చూసి అప్పుడు మనం ఎవరిదైతే వాళ్ళు తీసుకుందాము. అప్పుడు గొడవ అయితే అప్పుడు దాకా ఆఫ్ చేయండి అంటే వాళ్ళ గేదెలు వినయ్, గేదెలు సురేష్, గేదెలు విష్ణు వాళ్ళ ముగ్గురు మాట్లాడుతుంటే మామూలుగా మేము గేట్ ఇటు పక్కన మాట్లాడుతున్నాం, వాళ్ళు అటు పక్కన మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే గొడవలు వద్దు ఏమీ వద్దని ఒక పెద్ద ఆయన కృపాలకృష్ణ అని ఆయన మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఎందుకు ఆల్రెడీ స్టేషన్లో ఉంది కదా గొడవ, దీనికి మీరు అక్షయం నరకొద్దు, పచ్చని చేను మీద ఉంది కదా, గెల్లతో ఉంది కదా, మీరు నరకొద్దు దాన్ని. గొడవ ఏదైనా తేల్చాక అప్పుడు మీరు చేలోకి వస్తామో లేదా మేము చేలోకి వెళ్తామో, గొడవ ఇష్యూ అయిన తర్వాత అప్పుడు తేల్చుకుందాము. మీరు వాళ్ళ పంట మీద ఉన్న చేను నరకొద్దు అంటే వినయ్ అండి వాళ్ళ అబ్బాయి, సురేష్ వాళ్ళ అబ్బాయి అండి, వినయ్ కత్తి అమాంతంగా పట్టుకొచ్చేసి మా పెద్దనాన్నగారిని మా ఇద్దరు పెద్దనాన్నని నరికేసాడండి. నా మీదకి మా గోయించాలని అందరిని నరికేస్తుంటే వాళ్ళ కృపాకృష్ణ ఇలా ఉన్న వాళ్ళు అందరూ ఆ కత్తి నొక్కు పట్టారండి. అలాగే లేకపోతే అందరిని నరికేస్తా అని ఇద్దరు నరికేసి 3వ వాళ్ళ మీదకి వస్తుంటే ఆ కత్తి పట్టుకొని అలా నొక్కామండి. ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని కొట్టారండి.